జంగారెడ్డిగూడెం డ్రగ్ కంట్రోల్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు పట్టణంలో పలు మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. తనిఖీలలో భాగంగా కొన్ని మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. పట్టణంలో సుమారు 6 మెడికల్ షాపులను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మందులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. మందుల ప్యాకెట్లపై గడువు తేదీ తప్పనిసరిగా చూసుకోవాలని, ప్రతి కొనుగోలుకు సంబంధించి సేల్ బిల్లును ఖచ్చితంగా అడిగి తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమంగా గర్భస్రావ మాత్రలు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మందుల విక్రయాల్లో పారదర్శకత ఉండాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల మెడికల్ షాప్ల అసోసియేషన్ ఎన్నికలు జరగడం, ఆ మరునాడే ఒక మెడికల్ షాప్ యజమాని డ్రగ్ ఇన్స్పెక్టర్ ని ఏసీబీ అదుపులోకి తీసుకోవడం, రోజు గడిచిన తరువాత జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్లపై డ్రగ్ అధికారులు దాడులు చేయడంపై సర్వత్రా విస్మయంగా ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మెడికల్ వ్యవస్థలో ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. నమస్కారం అండి. ఈ రోజు ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరిలో మా డైరెక్టర్ జనరల్ గారి ఆదేశాల ప్రకారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో బృందాలుగా వేరుపడి వివిధ ప్లేసుల్లో మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఇన్స్పెక్షన్లో ఏమైనా వైలేషన్స్ కానీ ఏమైనా నోట్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవేమంటే జనరల్ ఇన్స్పెక్షన్గా చూస్తున్నామండి. అట్లానే ప్రజలు కూడా మందులు కొనేటప్పుడు కానీ సో వాటి ఎక్స్పైరీ డేట్స్, సేల్ బిల్లు కంపల్సరీగా అడిగి తీసుకోవాలి అని కోరుకుంటూ. సార్ ఇప్పటి వరకు ఎన్ని షాపులు తనిఖీ చేశారు? జంగారెడ్డిగూడెంలో ఇప్పటి వరకు 6 షాపులు జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగిందండి. ఏమన్నా దొరికినాయండి? ఏమన్నా లోపాలు ఏమైనా గుర్తించారండి? కొన్ని వైలేషన్స్ ఉన్నాయండి, అవి నోట్ చేసాము. దాని మీద మేము సార్ ఏజెన్సీలో ఎక్కువగా జరుగుతున్నాయి సార్ ఈ గర్భస్రావాలని అయ్యని అక్కడ కిరాణా కొట్టుల్లో కూడా మెడికల్ అమ్మేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఈరోజు నేను యాక్చువల్గా విజయవాడ నుంచి వచ్చామండి. సో దాని మీద మేము మా పై అధికారులకి దృష్టికి తీసుకెళ్తామండి.